వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. మొక్కలకి ఎంతో ఉపయోగపడే ఒక న్యాచురల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ గురించి చూపిస్తానండి. ఇది ఫెర్టిలైజరే కాదు, పెస్టిసైడ్, ఫంగిసైడ్ గా యూజ్ అవుతుంది. మనకి బొగ్గులు వెలిగించుకోగా వస్తుంది కదా లాస్ట్ లో పౌడర్, అదే బూడిదండి. ఇది యాక్చువల్గా నేను ఈ బొగ్గులు ఆర్కిడ్ ప్లాంట్స్ కోసం అని తెప్పించాను. ఆర్కిడ్స్ యాక్చువల్గా బొగ్గులలోనే పెంచాలి. అవి ఎలాగో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆర్కిడ్ ప్లాంట్స్ గురించి. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే మనం బూడిద గురించి తెలుసుకుందాము. మొక్కలకి ఎలా ఏ విధంగా యూజ్ అవుతుంది అనేసి. బూడిద అనేది ఒక ఫర్టిలైజర్గా యూజ్ చేస్తాం. ఎందుకు అంటే దీంట్లో చాలా మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయండి. మైక్రో న్యూట్రియంట్స్ వచ్చేసి కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉంటాయి. కాల్షియం అనగానే జనరల్గా ప్లాంట్స్కి బోన్ మిల్ పౌడర్ ఒకటి, ఎగ్ వెనిగర్ లిక్విడ్ ఒకటి తయారు చేసి ఇస్తుంటారండి. కొంతమందికి ఈ బోన్ మీల్ పౌడర్ ఇవ్వడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ బోన్ మీల్ అనేది యానిమల్ బోన్స్ని ప్రాసెస్ చేసి పౌడర్గా తయారు చేస్తారు. సో అది టచ్ చేయడం కానీ, అది బోన్ మీల్ ఇంట్లో పెట్టుకోవడం కానీ ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ బూడిద అనేది చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఇది చాలా రిచ్ ఇన్ కాల్షియం. సో మనకి ఏదైనా ఫ్రూట్ సైజ్ పెద్దగా రావాలి అని అంటే కాల్షియం ఇవ్వాలండి. లేదంటే బడ్స్ మనకి ఫాల్ అయిపోవడం, పెరగకపోవడం ఉంటే అది కాల్షియం డెఫిషియన్సీ ఉన్నట్టు. సో ఇక్కడ నేను వచ్చేసి మా టెర్రస్ మీద ఉన్న కంది ముక్కలకి ఫ్లవరింగ్ స్టేజ్, బడ్ స్టేజ్లో ఉన్నాయి చూడండి, వాటికి 1 స్పూన్ ఇలా ఇస్తున్నానండి. లేదు అంటే మీరు వాటర్లో అయినా కలిపి మిక్స్ చేసి స్ప్రే చేసుకోండి. సో ఈ విధంగా మనకి బూడిద అనేది ఒక ఫర్టిలైజర్గా యూజ్ అవుతుంది. రెండోది వచ్చేసి పెస్టిసైడ్. అది పెస్టిసైడ్గా ఎలా యూజ్ చేస్తారంటే, మనకి ఇప్పుడు ఈ టొమాటోస్ కానీ, బ్రింజాల్ కానీ ఏదైనా దానికి పెస్ట్లు అటాక్ అవుతాయి. మిలీబగ్స్, లేదంటే సన్న ఫైన్ అంటే చీడ లాంటిది, అవి ఏవో ఒకటి అంటే పెస్ట్లు వచ్చినప్పుడు దాని మీద మనము జస్ట్ స్ప్రింకిల్ చేసామనుకోండి, పౌడర్ ఇలా వేసామనుకోండి, పెస్టిసైడ్గా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఏదైనా పెస్ట్ అటాక్ అయినప్పుడు న్యాచురల్గా ఆర్గానిక్ వేలో మనము ఈ బూడిద అనేది యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, నేను హెల్తీగా ఇంత గ్రీనిష్ లషీగా ఉండడానికి ప్లాంట్స్ కారణం అన్ని ఆర్గానిక్ వేలో లిక్విడ్స్ కానీ పౌడర్ ఫామ్లో ఇస్తూనే ఉంటాను ఏదో ఒకటి. మనం ఏది ఇచ్చినా దాని డోస్ అనేది ఎక్కువ అవ్వకూడదండి. ఉంది కదా అని చెప్పేసి రెగ్యులర్గా ఇవ్వకండి. మంత్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది. మనం బూడిద ఎక్కువగా యూజ్ చేస్తే ఏమవుతుందంటే సాయిల్ అనేది ఆల్కలైన్ అయిపోయి మనకు సాయిల్ pH లెవెల్ పెరిగిపోతుంది. అంటే 8 కంటే ఎక్కువ అవుతుంది. సో అందుకని చూసుకొని మంత్లీ వన్స్ ఇస్తే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నిటికీ ఇవ్వచ్చు. ఎందుకంటే ఫ్లవరింగ్కి కూడా పొటాషియం కావాలి కాబట్టి. మనకి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఆన్లైన్లో పొటాషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ దొరుకుతాయండి. సో మనం అవన్నీ ఏవి కెమికల్వి కాబట్టి ఇవ్వకుండా ఆర్గానిక్ వేలో వెళ్తున్నాం కాబట్టి ఈ విధంగా మనకి ఇంట్లో ఉన్న సోర్సెస్తో దాంట్లో ఏమేమి న్యూట్రియంట్స్ ఉన్నాయో తెలుసుకొని చెప్పి అవే యూస్ చేయొచ్చండి. సో మనం యూరియా కానీ, DAP కానీ ఇవి వెజిటేబుల్ ఫ్రూట్ ప్లాంట్స్కి వేటికి యూస్ చేయకండి, మనం తినేదే కాబట్టి. సో మనకి ఏదన్నా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమన్నా మనకి ఇంట్లో కిచెన్ వేస్ట్ తయారు చేసుకొని అవే కిచెన్ వేస్ట్ కానీ ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ న్యాచురల్గా ప్రిపేర్ చేసుకొని ఇలా ఆర్గానిక్ వేలో గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇనీషియల్గా 1-2 కుండీలతో స్టార్ట్ చేస్తే అదే ఇంట్రెస్ట్ వస్తుందండి. ఫస్ట్ నేను కూడా అంతే, ఒక 2-3 పాట్స్తో తయారు చేసి ఇప్పుడు 100 పాట్స్ పెట్టి ఉన్నాను. చూడండి టెర్రస్ మీద. ఇవి చిల్లి, వీటి అన్నిటికీ పెస్ట్ ఏదైనా ఉంటే మామూలుగా జస్ట్ ఆ బూడిద అనేది పౌడర్ స్ప్రింకిల్ చేసామనుకోండి సరిపోతుంది. నెక్స్ట్ డే వాటర్ పట్టేయచ్చు, దాని మీద కూడా వాటర్ పట్టేస్తే సరిపోతుంది.
చిక్కుడుకాయలకు వస్తున్నానండి. చిన్న ప్లాంట్ యాక్చువల్గా, చిన్న పాట్లో ఎక్కువ స్టెమ్స్ రాలేదు, బట్ కాయలు ఎక్కువే వచ్చాయి. అంత చిన్న కొమ్మే కానీ కాయలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకో ఈసారి చెట్టు అంత ఇదిగా పెరగలేదు, గ్రోత్ ఎక్కువ లేదు, బట్ కొమ్మకి మాత్రం కాయలు ఎక్కువ వచ్చేసాయి. ఇవన్నీ టెర్రస్ మీద వచ్చిన కొన్ని వెజిటేబుల్స్ అండి. ఫస్ట్ హార్వెస్ట్ చిక్కుడుకాయలు అయితే, వంకాయలు వచ్చాయి, కొద్దిగా మిర్చి అండ్ అల్లం అయితే డైలీ కట్ చేసుకుంటున్నాము. అల్లం ఎక్కువ వస్తుంది. కొన్ని నిమ్మకాయలు, ఒక 2 జామకాయలు, అట్లా కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ వచ్చాయండి. హ్యాపీ అనమాట. ఈ ఆర్గానిక్ వేలో ఇలా తీసుకుని చూడండి. మా మదర్ ఇక్కడ అల్లం చూపిస్తుంది, ఇప్పుడే కట్ చేస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంది. చిన్న చిన్న కుండీలలో ఇట్లా మనకి చిక్కుడుకాయలు కానీ, నిమ్మకాయలు కానీ, జామకాయలు అన్నీ జస్ట్ చిన్న చిన్న పాట్స్. ఎందుకంటే మనకి అట్లా ఇలా ఎందుకు వస్తున్నాయి అలా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అంటే, మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ వల్ల అంత బాగా ఉంటున్నాయి గ్రోత్. ఇవి వచ్చేసి నా టెర్రస్ మీద ఉన్న పైనాపిల్ ప్లాంట్స్ అండి. ఇక్కడ వచ్చేసి 2 బ్యాగ్స్లో ఉన్నాయి కదా, వేరే దగ్గర ఇంకో దగ్గర కుండీలో కూడా ఒకటి ఉంది. సో బాగానే పెరిగాయి. ఒక 10 months అయిపోయింది. అది గ్రోత్ బాగుంది. చూస్తున్నానండి. 1.5 yearలో ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నారు. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ ప్లాంట్స్ మాత్రం బాగా గ్రో అవుతున్నాయి. థర్డ్ థింగ్ ఏంటంటే, బూడిదని ఫంగిసైడ్గా యూజ్ చేయొచ్చు. మనకి ఎలా అంటే, వెజిటేబుల్ సీడ్స్ ఉన్నాయనుకోండి, అవి నెక్స్ట్ ఇయర్కి ఏమైనా స్టోర్ చేసుకోవాలన్నా, సో మనం అలా ఎండపెట్టి పెట్టామనుకోండి, ఒక్కోసారి ఫంగస్ అంటే మాయిస్ట్గా ఉంటే ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో మనకి ఇది ఒక ఫంగిసైడ్గా యాక్ట్ చేస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు కొంచెము సీడ్స్ తీసుకుని కొద్దిగా బూడిదేసి మిక్స్ చేసుకొని ఒక 4-5 drops వాటర్ వేసుకొని ఇలానే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1 day కానీ ఎండలో బాగా డ్రై అయ్యే వరకు ఉంచేసి అది స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ మనకు బూడిద అనేది ఏంటంటే ఒక ఫంగిసైడ్. ఇప్పుడు మనం కెమికల్ ఫంగిసైడ్స్ ఎలా ఉంటాయి, సాఫ్ అని, అది ఎలా, అలాగే ఇది వచ్చేసి మనకి ఆర్గానిక్ ఫంగిసైడ్ బూడిద అనేది. సో ఈ విధంగా మనం స్టోర్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వెట్ ఉంటాయి కదా, ఒక 4-5 drops వాటర్ వేసాం. సో అవి మనం ఎండలో పెట్టామంటే డ్రై అయిపోతాయి. నెక్స్ట్ మనం నెక్స్ట్ ఇయర్కి యూస్ చేసుకోవచ్చు.